కిరాతకాలకు మారుపేరైన తాలిబన్లు పాకిస్తాన్లోని ఓ సైనిక పాఠశాలలో అభంశుభం తెలియని చిన్నారుల లక్ష్యంగా సాగించిన మారణకాండలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహకందని ఉన్మాదంతో ముష్కరముక్క ఆడిన మృత్యు క్రీడలో 132 మంది చిన్నారులు అసూలు బాసారని ప్రకటించిన సైన్యం మరో 130 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఉగ్రవాదులతో సుమారు 8 గంటలు పోరాడి వారిని హతమార్చామని చెప్పిన సైన్యం సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో తాలిబన్లు రాక్షస కాండకు దిగబడ్డారని తెలిపింది. మానవజాతి చరిత్రకే మాయని మచ్చగా పెషావర్లోని ఓ సైనిక పాఠశాలలో తాలిబన్లు నరమేధం సృష్టించారు. అన్నం పుణ్యం ఎరుగని పసివాళ్లపై తుపాకులు ఎక్కుపెట్టి పిట్టల కంటే దారుణంగా కాల్చిపారేశారు. విద్యాలయాన్ని మరుభూమిగా మార్చివేశారు. తాలిబన్ల ఆత్మాహుతి దళం దాడుల్లో మొత్తం 141 మంది ప్రాణాలు కోల్పోగా అందులో ఎక్కువ మంది అభంశుభం ఎరుగని చిన్నారులే. మరో 130 మందికి గాయాలయ్యాయి. పారామిలిటరీ ఫ్రాంటియర్ సైనిక దుస్తులు ధరించిన 7 తాలిబన్ ఉగ్రవాదులు పెషావర్లోని ఫార్సాక్ రహదారిపై ఉన్న సైనిక పబ్లిక్ పాఠశాలలోకి ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రవేశించారు. వెళ్లగానే అమాయకులైన పసిపిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలెట్టారు. ఉగ్రవాదులు అడుగుపెట్టేసరికి పాఠశాలలో 1100కి పైగా విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. ముష్కరులు ఒక్కో తరగతి గదికి తిరుగుతూ కనిపించిన వారినల్లా తుపాకీ తూటాలకు బలిచేశారు. సమాచారాన్ని అందుకున్న సాయుధ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు సైన్యాన్ని నిరోధించేందుకు వారిని కవచాలుగా అడ్డుపెట్టుకుని తూటాల వర్షం కురిపించుకుంటూ ముందుకు సాగారు. 8 గంటల పాటు సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య పోరు కొనసాగింది. కొందరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చగా మరికొందరు ఉగ్రవాదులు తమని తాము పేల్చుకున్నారు. తాలిబన్ల రాక్షసకాండలో మొత్తం 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 132 మంది చిన్నారులు, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. మరో 130 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 118 మంది విద్యార్థులు, 3 సిబ్బంది, స్పెషల్ సర్వీస్ గ్రూప్నకు చెందిన 7 సైనికులు, 2 అధికారులు ఉన్నారని సైన్యం అధికార ప్రతినిధి అసీం బజ్వా చెప్పారు. We've lost 132 children, innocent children, and 9 members of the staff. They entered the school from the rear of the school by cutting and crossing the fence, and then they came in, they entered the auditorium where all the children were going through an exam, and they started shooting them indiscriminately. 960 మంది విద్యార్థులను, సిబ్బందిని సాయుధ బలగాలు సురక్షితంగా కాపాడాయి. కమాండో చర్యలో 7 ఉగ్రవాదులు హతమైనట్లు బజ్వా వెల్లడించారు. जो ही एसएसजी वाले यहाँ पहुँचे तो उन्होंने अपना ऑपरेशन बड़ी सफाई के साथ, ताकि नुकसान को जितना ज़्यादा लिमिट किया जा सके वो किया और ऑपरेशन मुकम्मल किया. मगरिब के साथ तकरीबन ऑपरेशन मुकम्मल हो गया था. ఉగ్రవాదులు హతమైన తర్వాత పాఠశాల భవనాన్ని యాజమాన్యానికి అప్పగించి ఎస్ఎస్జీ బృందం తిరుగుముఖం పట్టింది. ప్రపంచంలో పిల్లలపై ఇటీవల జరిగిన అత్యంత పాశవిక దాడి ఇదే. ఉగ్రవాదులు అరబిక్లో మాట్లాడుతున్నారని, విదేశీయుల మాదిరిగా ఉన్నారని ఈ మారణహోమం నుంచి బయటపడ్డ ఒక విద్యార్థి వెల్లడించాడు. పరీక్షలు రాస్తుండగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఉపాధ్యాయుడి సూచన మేరకు విద్యార్థులంతా నేలపై బోర్లా పడుకున్నారని మరో విద్యార్థి వెల్లడించాడు. గంటపాటు అలా నేలపై బోర్లా పడి ఉన్న తర్వాత సైన్యం వచ్చి తమను వెనుక ద్వారం గుండా పాఠశాల బయటకు తీసుకువచ్చినట్లు ఆ విద్యార్థి తెలిపాడు. ఉగ్రవాదులు తమ వెంట భారీగా మందుగుండు సామాగ్రి,
ఆహారం తెచ్చుకున్నారు. దీన్ని బట్టి వారు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలని వ్యూహం పన్ని ఉండవచ్చని సైన్యం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల్లో ఎంతమంది ఎస్ఎస్జీ చేతిలో హతమైంది, ఎంతమంది తమకు తాము పేల్చుకున్నది చెప్పడం కష్టమని సైన్యం వెల్లడించింది. ఉగ్రవాదులు ఎలాంటి డిమాండ్లు చేయలేదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపడమే వారి లక్ష్యంలా ఉందని సైన్యం తెలిపింది. ఉగ్రవాదులు ఏ దేశానికి చెందినవారో ఇప్పుడే చెప్పడం కష్టమని వెల్లడించింది. ఉత్తర వజీరిస్తాన్లోని గిరిజన ప్రాంతంలో తమపై సైనిక చర్యకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఉమర్ ఖొరాసని ప్రకటించారు. సైన్యం తమ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటోందని, ఆ బాధ ఏమిటో వారికి తెలిసి రావాలని ఇలా సైనిక పాఠశాలపై దాడికి దిగినట్లు ఉగ్రవాదులు పేర్కొన్నారు.